ప్రియమైన దేవుని బిడ్డ, మనందరి జీవితంలో మనము వినటానికి వేగిరపడాలి. ఏం వినాలన్నా అంటే, దేవుని జ్ఞానము కలిగిన వారు దేవుని వాక్యాన్ని ఎక్కువగా వింటారు. హల్లెలూయా. వాక్యము వినట ద్వారా అది వారి లోపలికి ఇన్బిల్ట్ అవుతుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే దేవుని వాక్యాన్ని ఎవరైతే అనుసరిస్తారో వారు దేవుని వాక్యాన్ని ఎక్కువగా వింటారు. ఏమొస్తుందన్నా వింటే, వినుట వలన విశ్వాసం వస్తుంది. వినుట వలన దేవుడు నిజము అని తెలుస్తుంది. వినుట వలన దేవుని అద్భుతాలు ఎలాంటివన్నీ తెలుస్తుంది. వినుట వలన దేవుని కార్యాలు రిలీజ్ అవుతాయి. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, జ్ఞానవంతులు వినడానికి ఇష్టపడతారు, జ్ఞానము లేని వారు వినడానికి ఇష్టపడరు. ఐ నో ఎవ్రీథింగ్ అంటారు. వినుట వలన దేవుని అద్భుతాలు ఇలా చేస్తాడు. విశ్వాసం అంటే ఇది, దేవుని మీద ఆధారపడటం అంటే ఇది, దేవుని సన్నిధిలో ఉండటం అంటే ఇది, దేవుని సన్నిధిలో నిలబడటం అంటే ఇది అని ఈ యొక్క వినుట ద్వారా మనకన్నీ కూడా అర్థమవుతాయి.